చిల్లీ చికెన్ లవర్స్, ఈ వీడియో మిస్ అవ్వకండి. రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా, స్పైసీగా, జ్యూసీగా చిల్లీ చికెన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుని 4 to 5 స్పూన్స్ కార్న్ పౌడర్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ మైదా కూడా యాడ్ చేసుకోండి. 1 ఎగ్ కూడా యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కాశ్మీర్ మిర్చ్, జీరా అండ్ ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, పెప్పర్, హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని చికెన్కి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక 4 to 5 స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని 10 to 20 మినిట్స్ మ్యారినేషన్ చేసుకోండి. ఆనియన్స్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ కూడా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న జింజర్ గార్లిక్ని ఒక పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని వెనిగర్, డార్క్ సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక 2 స్పూన్స్ కార్న్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఫ్రై చేసుకున్న చికెన్ బౌల్లోకి తీసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టి లిటిల్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్, ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక ప్రిపేర్ చేసుకున్న సాసెస్ని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక ఇలా అంతా మిక్స్ అయ్యాక సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ చిల్లీ చికెన్ని. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.